గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికలు కూడా ఇంటర్నేషనల్ న్యూస్ని మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. నిన్న బ్రిటన్ పార్లమెంట్ పైన ఉగ్రదాడి జరిగింది. ఒక ఉగ్రవాది మొత్తం కారుతో అక్కడ ఉన్నటువంటి ప్రజలపై దూసుకొచ్చి ప్రజల్ని తొక్కిస్తూ పార్లమెంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న గార్డుల్ని కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేశాడు. తర్వాత భద్రతా దళాలు ఆయన్ని కాల్చి చంపాయి. ఆ వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అప్పుడు ఆ ఉగ్రవాది ఆ పార్లమెంట్పై దాడి చేసినప్పుడు లోపల సభ జరుగుతుంది. అందుకే ఆ వార్త మెయిన్ బ్యానర్ అయింది. ఇక రెండో వార్త చూసినట్లయితే నిన్న అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో 3 అంశాలపైన చాలా హాట్గా చర్చ జరిగింది. ఒకటి మిషన్ భగీరథకు సంబంధించి మిషన్ భగీరథలో పూర్తి అవినీతి జరుగుతుందని, తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లకే మొత్తం ఈ కాంట్రాక్టులు ఇచ్చారు, పనులు ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మీరు ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పి ఇటు అధికార పక్షం కూడా చెప్పింది. ఆ వార్తను కూడా పత్రికలు తీసుకున్నాయి. రెండవది ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేయలేదని అనకూడదు, ఇప్పటివరకు కాంగ్రెస్ చేసిన వాటిని మీరు రీడిజైన్ చేసి కంటిన్యూ చేస్తున్నారని చెప్పి నిన్న జానారెడ్డి అన్నారు. అయితే బహుళ ప్రయోజనాల కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే రీడిజైన్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి నిన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు చెప్పారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత కేంద్రం ఈ ఉదయ్ స్కీమ్లో కేంద్రం పెట్టినటువంటి ఉదయ్ స్కీమ్లో చేరడం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు, రాష్ట్రానికి ఏం ప్రత్యేకంగా బెనిఫిట్ రాలేదని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. అయితే ఆ ఇష్యూ మీద అటు బీజేపీ తర్వాత విద్యుత్ శాఖ మంత్రి మధ్య బాగా హాట్ చర్చ జరిగింది. అదొక వార్త ఉంది. ఆ తర్వాత నిన్న ఇక అటు సెంటర్ సంబంధించి రాష్ట్ర విభజన అయినప్పటి నుంచి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు కూడా అసెంబ్లీ స్థానాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. దానికి కేంద్రం నిన్న సానుకూలంగా స్పందించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచే బిల్లు ప్రవేశపెడతామని చెప్పి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అన్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చింది. నిన్న టీఆర్ఎస్ మద్దతు తెలిపినటువంటి కాటిపల్లి జనార్దన్ గెలిచారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. అది అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇతర వార్తలు చూసినట్టయితే అసెంబ్లీలో ఈ హైదరాబాద్ సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఇస్తున్నాం. ఆ కార్పొరేషన్ ద్వారా అవసరమైతే ఇంకొద్దిగా ఎక్కువ నిధిని సమకూర్చుకొని హైదరాబాద్ని డెవలప్ చేస్తామని చెప్పారు. కేంద్రం సహకరించకున్నా కూడా పైన హైదరాబాద్లో స్కైవేల్ వేస్తున్నామని చెప్పి కూడా మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటికి నల్లా నీరు ఇవ్వకపోతే మేము ఓటే అడగనని చెప్పి సీఎం చెప్పారు. మేము ఆ మాట కట్టుబడి పనులు వేగంగా పూర్తి చేస్తుంటే ప్రతిపక్షాలు పదే అవినీతి అని చెప్పి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మరి ఆ నిరాధారంగా ఎలాంటి ఆధారం లేకపోతే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది అన్నటువంటి ఆందోళన వాళ్ళకు ఉందని చెప్పి టీఆర్ఎస్ అంటారు. ఇక్కడ మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి పనులు ఇచ్చి మొత్తం అవినీతి పాల్పడుతున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే మిషన్ భగీరథ చాలా హాట్ టాపిక్గా ఉంది ఇప్పుడు రాజకీయాల్లో, తర్వాత ఇటు అసెంబ్లీలో కూడా. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు మనతో ఉన్నారు. రవి గారు, మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటికి నల్ల నీరు ఇవ్వకపోతే, ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వకపోతే ఓట్లే అడగమని మేము చెప్పాము, దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. కానీ పదే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న మంత్రి కేటీఆర్ చెప్పారు. మీకు నిజంగా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఎందుకు ఆరోపిస్తుంది? ఎందుకు అంత ఆ ఇష్యూ మీద పదే ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పటికి ఈ సెషన్ కాకుండా ఇంతకుముందు జరిగిన సెషన్ కానీ ఎప్పుడు కూడా మిషన్ భగీరథలో ఈ పైపుల కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే విషయం మీదనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మరి మీరు నిరూపించేనే మాట్లాడాలనేది కాకుండా దాని మీద ఎంక్వైరీ చేయించి దానికి సంబంధించిన పేపర్లన్నీ స్పీకర్ దగ్గర పెట్టినట్టయితే, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజల ముందు పెడితే అప్పుడు కానీ దీన్ని తెలుస్తుంది. ఇంటింటికి నీళ్ళు ఇవ్వటం కానీ లేకపోతే ఆ పైపులు వేయటం కానీ వీటన్నిటికీ వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతోనే దాదాపు 30,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బు ప్రజాధనం వృధా కాకూడదు అనేది ఈ ఆరోపణలు. రైట్. నాగం జనార్దన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ మీ అభిప్రాయం? దీంట్లో
ఈ ప్రభుత్వం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు మొత్తం టోటల్గా సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, డ్రాయింగ్స్ అవన్నీ చేసి ఒక ఎకనామికల్గా కూడా ఆలోచించాలి. ఇప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా ఉంది. మీరు డ్రింకింగ్ వాటర్కు మనం మొట్టమొదటి చాలా స్కీములు ఉన్నాయి. సత్యసాయిది 120 గ్రామాలకు ఉన్నాయి సత్యసాయి స్కీమ్. రామన్పాటిది జడ్చర్లకు ఉంది, నాగర్ కర్నూలు లచ్చంపేటకు ఉంది, ఇక్కడ షాద్నగర్కు అంటే కొంత మన హైదరాబాద్ వచ్చే వాటర్ వస్తుంది. తర్వాత కొడంగల్ గిట్లనేమో కోయిల్ సాగర్కి వెళ్ళి తీసుకుపోయింది ఉంది. వన్పర్తికి కానీ రామన్పాడికి వెళ్ళి చాలా స్కీమ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. మహబూబ్నగర్ స్కీమ్స్కి చాలా ఉన్నాయి. సో మహబూబ్నగర్లో నీటి ఎద్దడి లేదు అంటారా? తాగునీటి సమస్య లేదండి? తాగునీటికి ఇప్పుడు 45 లీటర్లో 40 లీటర్లో ఇస్తున్నాం అనుకోండి. అదేమి నీటిది అంటే పూర్తిగా అంటే నీటి లేకుండా అంతా పూర్తిగా దప్పిక చావులు ఏమైతే లేవు ఎక్కడ కూడా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఇప్పుడు ఒక్కదానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు కూడా జిల్లా తెలియంది కాదు. అక్కడ మల్రావి గారు మా జిల్లాకి వెళ్ళి ఇంతకుముందు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మనకు మక్తల్ దగ్గర కృష్ణానది జిల్లాలో ఎంటర్ అవుతుంది. మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్, అది జూరాల మీదంగా పడి ఎక్కడికి పోతుంది? శ్రీశైలం పోతుంది. ఇప్పుడు మాకు నీళ్లు మక్తల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని 120 గ్రామాలకు మక్తల్ నారాయణపేటకి ఇస్తున్నాము. తర్వాత రామన్పాడికి వెళ్ళి తీసుకొని వన్పర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొంత కొల్లాపూర్కు రామన్పాడికి వెళ్ళి ఇస్తున్నాము. జడ్చర్లకు రామన్పాడికి వెళ్ళి ఇస్తున్నాము. మహబూబ్నగర్కు రామన్పాడికి వెళ్ళి ఇస్తున్నాము. అక్కడ మొత్తం అంటే స్కీమ్స్ లేకుండా ఏం లేవు. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే మక్తల్ మండలానికి కూడా నీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నామంటే శ్రీశైలం నీళ్లు బ్యాక్ వాటర్ ఎల్లూరుకి వెళ్ళి అది కూడా మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళని తీసుకొని లిఫ్ట్ చేసిన నీళ్ళని తీసుకొని ఆడికెళ్ళి 2 పైపుల ద్వారా గొట్టాల ద్వారా మా నాగపూర్ గ్రామానికి తీసుకొని వస్తారు. అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేసి గుడిపల్లి గట్టు మీదకి పోతాయి. అక్కడికి వెళ్ళి వయా కల్వకుర్తి, కర్కల్పాడ్ అండ్ లాస్ట్కు బార్డర్ మన రంగారెడ్డి జిల్లా పాత రంగారెడ్డి కడతాల దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ షాద్నగర్కి వెళ్ళి కొందూరుకి వెళ్ళి పరిగి మీదంగా పడి కొడంగల్కు ఏమో ఒక బ్రాంచ్ వస్తుంది. అది 275 కిలోమీటర్లు ప్రయాణించి నీళ్ళు వస్తాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ అదే గుడిపల్లి గట్టుకెళ్ళి ఒకటి బిజినపల్లి గ్రామం పోయి జడ్చర్లకు పోతుంది. బిజినపల్లికి వెళ్ళి భూత్పూర్ మీదంగా ఏదైతే మన్యంకొండకు వస్తుంది. ఆ మన్యంకొండ నుండి మక్తల్కి పోతుంది. అంటే ఇందులో మీ అభ్యంతరం ఏంది? సరే, మీ గ్రామాలు మీ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు చాలా ఒక్క నిమిషం 3 కిలోమీటర్ల దూరంలో నీళ్ళు అందుబాటు ఉంటే 100 కిలోమీటర్లు 4-5 సార్లు పంపు చేసి తీసుకొని వచ్చి సప్లై చేస్తుంటే అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? పైపుల కంపెనీలను బతికించినందుకు కాదా? ఇవాళ ఎస్టిమేట్ దాదాపు 6,500 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. 1,500 కోట్లతోటి ఈయన 100 లీటర్లు ఇస్తా అంటుండే కదా, నేను 150 లీటర్లు ఇస్తా. 1,500 కోట్లతోటి 5,000 కోట్లు మిగిలిస్తా. దానికి ఎస్టిమేట్స్ రెడీగా ఉన్నాయి నా దగ్గర. ఓకే, రైట్ సార్. ఒక కేస్ స్టడీ చెప్పారు నాగం జనార్దన్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు. దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని వదిలేసి దూరాన్ని తీసుకొస్తున్నారని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. అంటే వారు చెప్పినటువంటి ఇది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో చెప్పారు. సరే, వాళ్ళు లేఅవుట్ మ్యాప్తో సహా చెప్తున్నారు కానీ బట్ నాకు ఆ పర్టికులర్ ఇదికి సంబంధించినటువంటి నాకు పూర్తి ఇది డీటెయిల్స్ నా దగ్గర లేదు. వాళ్ళ జిల్లాకు సంబంధించిన ఓవరాల్గా వారు ఆల్రెడీ సత్యసాయికి సంబంధించినటువంటి ఇదిలో ఉన్నాయి, లేకపోతే ఇంతకుముందు ఆర్డబ్ల్యూఎస్లో చేసినటువంటి స్కీమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అది అంతటా ఒక మహబూబ్నగర్ కాదు, అన్ని జిల్లాల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఏం చేసినటువంటి ఇది ఉంది, అక్కడ ఒక ట్యాంక్ కట్టారు. ప్రతి విలేజ్లో కూడా ఒక ట్యాంక్ కట్టి ఉంది. ఆ ట్యాంక్ పక్కనే ఒక బోర్ వేసారు. ఆ బోర్ నుంచి దాన్ని తీసుకుని దాని నుంచి సప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో. అంటే ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ అన్ని వాటర్ తీసుకున్న తీసుకొచ్చిన స్కీమ్స్ ఇవి. అవతల కాంగ్రెస్ పార్టీలో కానీ అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో కానీ నేను వస్తున్నాను డీటెయిల్కి ఒక్కొక్క దానికి వస్తున్నాను. చాలా గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మేజర్ గ్రామాల్లో చేసినటువంటి ఇది ఏంటంటే ట్యాంక్ అక్కడ బోర్ వేసి బోర్ నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ బోర్లన్నీ కూడా
3 నెలల పాటు ఏదైతే మార్చి ఏప్రిల్ మేకు వచ్చేప్పటికీ అన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే మేము ఏ గ్రామంలోకి ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, రవి గారు కావచ్చు, ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ గ్రామంలోకి పోయినా బిందెలతో ఎదుర్కొనేటువంటి పరిస్థితి, అక్కడ బిందెలతో ప్రదర్శన చేసే పరిస్థితి, ఆ గ్రామంలోకి రాజకీయ నాయకులు రాకుండా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఇది మనం గత సంవత్సరం వరకు కూడా చూసినటువంటి ఇదే ఉంది. సో ఇటువంటి అనేక సందర్భాల్లో అవి చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో చూసినటువంటి పరిస్థితి ఉంది. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో 60 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో నీరు ఇయ్యనటువంటి పరిస్థితిలో అక్కడ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి. రెండవది పెరీనియల్ వాటర్ సోర్సెస్ నుంచి తీసుకోవాలన్నదే ఉద్దేశము. మొత్తం టోటల్ స్టేట్ మొత్తానికి కూడా గ్రిడ్ ఇవ్వాలనేది, వాటర్ గ్రిడ్ ఉండాలనేటువంటిది దీంట్లో ఉద్దేశం. ఎక్కడ కూడా ఒక దగ్గరికి లింక్ లేకుండా కాకుండా మొత్తానికి కూడా లింక్ ఉండాలనేది ఒకటి ఉంది. రెండవది డెఫినెట్గా అక్కడ పక్కన ఉన్నటువంటి దగ్గర మళ్ళీ అక్కడ ఒక ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టుకోవాలి, మళ్ళీ అక్కడ ఒక పవర్ తీసుకురావాలి, అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండా, ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ చేయకుండా చేసి ఉంటారని నేను అనుకోను. పక్కన ఉండొచ్చు, కానీ దీని ఇక్కడ నీటి లభ్యత కూడా అన్ని వేళలా అక్కడ ఎంత అవైలబిలిటీ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, అంటే వాటర్ అవైలబిలిటీ ఎంత కాలం పాటు ఉంటుంది, పీక్ టైంలో ఉంటుందా లేదా, లేకపోతే మళ్ళీ అక్కడ లిఫ్ట్ అవుట్ పెట్టుకుని అక్కడ ఒకటి ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టుకుని అక్కడ నుంచి సప్లై చేయడం ఈజీయా, లేకపోతే పెరీనియల్ వాటర్ సోర్స్ నుంచి ఎట్లాగూ తెస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి ఇంకా కొద్దిగా దూరం ముందుకు అక్కడ నుంచి ఎట్లాగూ ఒక లైన్ వస్తున్నది, దాన్ని ఎక్స్టెన్షన్, అక్కడ ఒక ఫిల్టరేషన్ ప్లాంట్ ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేసి తెచ్చుకోవడం ఈజీయా అనేటువంటిది ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో డెఫినెట్గా వాళ్ళు స్టడీ చేసి ఉంటారు. చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ తీసుకున్నటువంటి నిర్ణయం అది. డెఫినెట్గా ఇప్పుడు ఇటు నుంచి పైప్ లైన్కి ఒక డిఫరెన్స్ ఏమైనా వస్తుంటే అంటే ఇక్కడ నుంచి వచ్చినా కూడా మళ్ళీ అక్కడ నుంచి వచ్చినా కూడా పైప్ లైన్ ఇటు వేయాల్సిందే, అటు వేయాల్సిందే. ఎందుకంటే మొత్తం ఎంటైర్ గ్రిడ్ అని ఉంటున్నాం, టోటల్ ఏరియా కూడా కవర్ అవ్వాలనేటువంటిది మనం చెప్తున్నటువంటి ఇది. కాబట్టి డెఫినెట్గా ప్రతిదీ కవర్ అవ్వాల్సిందే, ప్రతి ఏరియాకి కూడా మొత్తం టోటల్ ఏరియాకి కవర్ అవ్వాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా కవర్ కావాల్సి వస్తుంది పైప్ లైన్తో మొత్తం. దానివల్ల పైప్ లైన్ డిఫరెన్స్ వచ్చేటువంటిది ఏమీ ఉండదు. కాకపోతే కొంత ఏరియాలో డెఫినెట్గా అంటే 1 ఫీట్ యూజ్ చేయాల్సిన దగ్గర 6 ఇంచెస్ లేకపోతే 2 ఫీట్ యూజ్ చేసే దగ్గర 1 ఫీట్, ఆ డిఫరెన్స్ ఏమన్నా కొద్దిగా కొంత ఏరియాలో వస్తే రావచ్చేమో ఆ విధంగా చేసినప్పుడు. కానీ దానికి మించినటువంటి తేడా వచ్చేటువంటి ఇది లేదు. రెండవది, ఒకవేళ నిజంగా నేను 1000 కోట్లకే ఇవ్వగలుగుతాను, లేకపోతే 500 కోట్లకే ఇవ్వగలుగుతాను ఈ మొత్తం ప్రాజెక్ట్ని అన్నట్టయితే కనుక 30 సంవత్సరాలు కాదు 60 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు గవర్నమెంట్లో ఉన్నాయి. ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోయినారు ఇవన్నీ కూడా? ఇంతవరకు మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు పడుతున్నది? అప్పుడే ఇవ్వగలిగితే లాంగ్ టైం ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్స్ అన్ని టిఆర్ఎస్ పుట్టక ముందు ఇచ్చినాయి. అవన్నీ పెరీనియల్ సోర్స్ నుంచి తీసుకొని వచ్చినాయి. లేకపోతే అది చర్చలకు ఇచ్చారు, అచ్చెన్నాయుడికి ఇచ్చారు, బాబు ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, మొత్తం ఒకసారి ఇప్పుడు మీరు వచ్చేవరకు బిల్డింగ్ కట్టారు, మీరంతా టీఆర్ఎస్ రంగేసి ఇది మేమే చేసాము. మేము అది కూడా చెప్తున్నాం, ఎక్కడైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటన్నిటిని లింక్ చేస్తున్నాం అనేది కూడా చెప్పాము. మేము అది ఒప్పుకోవట్లేదు అని కాదు కదా, అది ఉన్న వాటిని వాడుకుంటాము. మీరు ఇప్పుడు వాటిని స్టెబిలైజ్ చేస్తాము, ఇప్పుడు ఒక్కటి మీరు తాగునీటికి సంబంధించి ఆయన అడిగిన ఎన్ని రోజులు మీరు అంతా ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలేకపోయినారు? ఒకటి ఇవన్నీ ఎవరు చేసిండ్రు? నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ అలంపూర్కి కానీ, గద్వాలకు కానీ, ఈ నారాయణపేటది కానీ, మక్తల్ది కానీ, అచ్చంపేట స్కీమ్ అని నాగర్ కర్నూలుకి కానీ, వనపర్తికి కానీ, జడ్చర్లకు కానీ, ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు జడ్చర్లకు ఎక్స్టెన్షన్ లేకపోతే జడ్చర్లకు ఎక్స్టెన్షను అంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ అంటే ఇంతవరకు ఏమి నీళ్ళే తాగకుండా ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. అది కరెక్ట్ కాదు. మంచిగా పెరీనియల్ సోర్స్కి వెళ్ళి కృష్ణా వాటర్ అంటే వాటర్ మాత్రమే వచ్చింది. నేను అదే అంటలేను. ఇవాళ మనం ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లు అయిపోయినాయండి. ఇప్పుడు ఇదే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒకటి వేసింది, మేము పాలమూరు రంగారెడ్డి కడుతున్నది మంచినీళ్ళ కోసం అని. ఇప్పుడు నీకు ఈడ ఒక రిజర్వాయర్ కట్టి 4-5-10 టీఎంసీలు 20 టీఎంసీలు అని మీరు రిజర్వాయర్లు కడుతుంటే 30 నెలల లోపల నీవు అక్కడికి వెళ్ళి 300 కిలోమీటర్లు తీసుకొని వచ్చి ఆ 300 కిలోమీటర్ల పైపులు ఇప్పుడు ఎందుకు వేయాలండి? ఇప్పుడు గుడిపల్లి గట్టు దగ్గర ఒక ఆల్రెడీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటే డైరెక్ట్ అయిపోతుంది. 1000 కోట్లు పెడుతున్నారు. ఎల్లూరుకి వెళ్ళి గుడిపల్లి వరకే పంపింగ్ చేసేందుకు 2 పైపులు ఇచ్చేందుకు 1000 కోట్లు పెడుతున్నారు. వీరు ఏమన్నారంటే, నేను మహబూబ్ నగర్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, పాలేరు ఉంది. ఇలా వరంగల్ జిల్లాలో ఇప్పుడు
అంటే ములుగు కానీ అంటే కొన్ని ప్రాంతాలకు నర్సంపేట ఇట్లుంది నీళ్ళు అడికొస్తున్నాయి గుర్తుందా? పాలేరు నుండి నర్సంపేటకు అంటే అగేన్స్ట్ గ్రావిటీ తీసుకొని పోయి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారు. ఇవన్నీ నేను ఒట్టిగా చెప్తలేను, ఆధారాలతోటి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాసినాను. మీరు దయచేసి ఆ పక్క నుండే పాకాల చెరువులకి వెళ్ళి తీసుకొని మీరు మీది గుట్ట, నేను ఆ రోజు మంత్రిగా నేను ఒక స్కీమ్ ప్రిపేర్ చేసినాను. మీరు గుట్ట మీదకి ఎక్కిస్తే నీకు ఆ 3 మండలాలు ఈజీగా పోతాయి. ఇప్పటికి ఇరిగేషన్ మినిస్టర్ తో కేటీఆర్ మాట్లాడుతున్నారు 365 days నీటి లభ్యత ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి తీసుకుంటాము. మీరు ఏదో చలికాలం వర్షకాలంలో నీళ్లున్న వాటిని వెరీ గుడ్. మీరు ఇంతకుముందు మహబూబ్నగర్ గురించి చెప్పినప్పుడు మహబూబ్నగర్ లో జనవరి నుంచి మీ టౌన్ లో జనవరి నుంచి నీటి ఏంటంటే అది ఎప్పుడు ఆ పరిస్థితి రాదు. ఎప్పుడన్నా ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చింది ఆ పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడన్నా అందుకోసం మీరు ఏం చేయండి అంటే మనకు 5 TMCల నీళ్లు కావాలా. 5 TMCలకు మీరు తొందరపడకండి. 5 TMCలు కోయిల్ సాగర్కి వెళ్ళి సంగంబండకి వెళ్ళి తర్వాత నీ కల్వకుర్తికి వెళ్ళి నీ భీమా ప్రాజెక్టుకి వెళ్ళి ఇవన్నిటికి వెళ్ళి నువ్వు అక్కడక్కడ నీ డ్రింకింగ్ వాటర్ కోసము ప్రత్యేకంగా నీవు రిజర్వాయర్స్ లిఫ్ట్ చేసి వాటర్ను ప్రత్యేకంగా స్టోర్ చేయి. వాటర్ స్టోర్ చేయి. 5 కాకపోతే 6 కాకపోతే 8 TMCలు చేయి. చేస్తే నీకు అంటే ఒక 600-700 కోట్లు అది అయిపోతుంది. పైప్ లైన్లు దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు ఒక్క నిమిషం అభిప్రాయం ఏదున్నా అని కూడా అభిప్రాయం ఆకాశం నుంచి పైపు ఇప్పుడు అభిప్రాయం ఉందని చెప్పని 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా నా అభిప్రాయం కోసం? అది చేసేందుకైతే వీల్లేదు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నువ్వు పాలేరు కానీ నీళ్ళు తీసుకొని పోయి నువ్వు నర్సంపేటకు నువ్వు తీసుకొని పోతున్నావు అంటే ఎంత గొప్పతనం అనుకోవాలి. అగేన్స్ట్ గ్రావిటీ. ఇంకా ఇలా మొత్తం జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల మొత్తం ఇది ఏంటంటే పైపుల కంపెనీడు ఒక కంపెనీని దృష్టిలో పెట్టుకొని వాడు, మీరు దయచేసి ఒక్క మాట అందరు ప్రజలు కూడా వినని, వాళ్ళు ఇప్పుడు నేను నిరూపించడానికే సిద్ధంగా ఉన్నా. 0.2% మైనస్ 0.1%, 2% లోపల మొత్తం కుమ్ముకు టెండర్లు ఇవి. మొత్తం కుమ్ముకు టెండర్లు. దీంట్లో వాడేమో -2 తీసుకుంటాడు, +1 కన్నా తీసుకుంటాడు. అవతలోనికి సబ్ కాంట్రాక్టర్లు ఆంధ్రోళ్ళకి ఇచ్చిండ్రు. మొత్తం కడప వాళ్ళు చేస్తున్నారు. నా ఊర్లో కూడా కడప వాడు చేస్తున్నాడు. ఎంతకు చేస్తున్నాడు వాడు? 30% తక్కువకి చేస్తున్నాడు. ఆ 30%లో ఎవరి వాటా ఎంత నాకు తెలియాలి. రైట్ సార్. ఓకే ఓకే రవి గారు, ఇప్పుడు ఈ మిషన్ భగీరథలో అవినీతి జరుగుతుందనేది ఒక్క మాటలో చెప్పేశారు. అసలు కాంట్రాక్ట్ తీసుకునేటటువంటి వ్యక్తి 0.5, 0.25, 0.15 ఇట్లా తీసుకొని వాళ్ళు పనిచేయకుండా వాటిని సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వటం అనేది మామూలు జరగవచ్చు. కానీ అదే పనిని 0.5 దాన్ని 30%, 25% తక్కువకి ఇచ్చి వాళ్ళతో చేపిస్తున్నారంటే ఈ మిగిలిన ఈ బడ్జెట్ అంతా ప్రభుత్వానికి మన ప్రజాధనానికి జరిగినటువంటి అవినీత కాదా? ఇక అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి భానుప్రసాద్ గారు. నిన్న అసెంబ్లీలో అడిగినది ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు చెప్పినట్టుగా పాకాల చెరువు దగ్గర నుంచి తీసుకుని కనుక అక్కడే ఆ 3 మండలాలకు ఇచ్చేటువంటి అదే అక్కడే కనుక ఇచ్చినట్టయితే ఈ మిషన్ భగీరథలో లక్ష్యం నెరవేరదు. చెప్తాను ఎందుకో, చెప్పినాక విన్నాక నవ్వుదురు. కానీ ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏంటి, టోటల్గా మొత్తం ఆపరేషన్ కాస్ట్ దాని మీదనే పడుతుంది. ఇక్కడ మనమేంటి, వాటర్ని ఒకవైపు ఇండస్ట్రీస్కి ఇస్తూ ఈ మొత్తం కాస్ట్ని, ఆపరేషన్ కాస్ట్ని ఇండస్ట్రీస్ మీద పడాలనేటువంటిది మన ఉద్దేశం. అందుకని ఆ పెరినల్ సోర్స్ నుంచి తీసుకొస్తూ మధ్యలో క్లస్టర్స్ క్రియేట్ చేస్తూ వాటికి ఇచ్చేటువంటి వాటర్ని సేల్ చేసి దాని నుంచి ఇక్కడికి వచ్చేటువంటి రూరల్కి ఇచ్చేటువంటి వాటర్ని మనం ఫ్రీగా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది. దానికి కొంత ప్లానింగ్ ఉన్నది, ఊరికనే ఏమి లేదు. ఇప్పుడు అక్కడే కనుక తీసుకుని అక్కడనే కనుక ఇచ్చినట్టయితే అక్కడ మనం ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. అది ఓన్లీ దానికి అయ్యాలి. మొత్తం టోటల్ రేపు ఆపరేషన్ ఎక్స్పెండిచర్ మొత్తం ప్రభుత్వమే భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇటువంటి అన్ని టెక్నికల్గా ఎన్నో అనుసంధానం చేసుకున్న తర్వాతనే ప్రభుత్వాలు ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండోది, ఇప్పుడు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత 20% లెస్కి ఇచ్చుకున్నా, 30% లెస్కి ఇచ్చుకున్నా అంటే దాంట్లో వ్యాట్ పోతుంది. 12.5% వ్యాట్ అతను కట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇతర ట్యాక్స్ కటింగ్లు పోతాయి, ఇవన్నీ ఈఎండి ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది.
ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్కటి- ఒక్క నిమిషం మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు. లేదు, చెప్పండి. నేను చెప్పండి. ఓపికగా వినదలుచుకుంటే వినండి. నేను అనేటువంటిది ఏంటంటే, ఒక వ్యాపారవేత్త ఒక వర్క్ తీసుకున్న తర్వాత అతన్ని డెఫినెట్ గా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం అనేటువంటిది అన్ని రంగాల్లో ఉన్నది. దీంట్లో కావచ్చు, దాంట్లో కావచ్చు, రకరకాలైనటువంటి రంగాల్లో అది ఇంతకుముందు జలయజ్ఞం చేసినప్పుడు కూడా ఇచ్చినటువంటి, అప్పుడు కాంట్రాక్టర్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు కాంట్రాక్టర్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతను ఒక ఇది పెట్టుకునేటువంటి ఇదిలో ఉంటుంది, మార్జిన్స్ పెట్టుకుంటాడు. దాని తర్వాత కొంత సబ్ కాంట్రాక్ట్ చేసుకుని అతనికి కొంత మార్జిన్స్తో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ప్రతిదానికి కోడిగుడ్డుకి ఈకలు బెక్తాం అన్నట్టుగా తీసుకున్నట్టయితే కానీ మేమనేటువంటిది ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు అని అనుకుంటే అవినీతికే బోదలుచుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అవినీతికి అవకాశం ఉన్నటువంటి ఈపీసీని తీసేసి, ఈపీసీ విధానాన్ని తీసేసి పారదర్శకంగా ఎంత క్వాంటిటీ చేసామో మేము నాగం నిన్న సేమ్ ఇదే అవినీతికి సంబంధించి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కాంగ్రెస్ నాయకుడు చెప్తే కేటీఆర్ గారు చెప్పారు, మీరు సిబిఐతోనైనా సరే, సెంట్రల్ విజిలెన్స్తోనైనా సరే, దేనితోనైనా సరే మీరు విచారణ చేసుకోండి అన్నారు. మీరు కేంద్రంలో ఉన్నారు, కేంద్రంలో మీ పార్టీ అధికారం ఉంది, మరి వాళ్ళని పదే వాళ్ళు నిరాధార ఆరోపణలు అంటున్నారు. మరి మీరు అట్లాంటి ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ ఆధారాలతో కూడినవి. నేను మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇచ్చిన, ఒక్క రాజకీయ పార్టీకి కాదు, అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చిన, ఎక్సెప్ట్ టీఆర్ఎస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఉండరు కాబట్టి. ఇవాళ ఇవి ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్కదానికి వర్కౌట్ క్లారిఫికేషన్ ఇస్తాను. దీంట్లో ఈ క్లాజ్ లేదు, ఏది సబ్ కాంట్రాక్టింగ్ క్లాజ్ లేదు. కాంట్రాక్టర్ కుద్దు చేయాలి. ఏది ఈ మిషన్ భగీరథ కాంట్రాక్టరే చేయాలి, సబ్ కాంట్రాక్ట్ ఇచ్చడానికి వీలలేదు. కానీ మొత్తం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసిండు. ఇంకొక విషయం, పైపుల విషయానికి వస్తే మినిమం 2 yearsలో వానికి పనిచేసినట్టు, వాడు క్వాలిటీ పైపులు సప్లై చేసినట్టు వానికి ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలకే ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం మన దాన్ని కూడా సడలించి వాళ్ళ ఎమ్మెల్యేలతో కంపెనీలు పెట్టించి, ఎవడైతే వాడు కొత్తగా ఎవడైతే కాంట్రాక్ట్ తీసుకుంటో వాడు కొత్తగా కంపెనీలు పెట్టించి క్వాలిటీ ఉందా లేదా, అసలు దానికి వానికి ఎక్స్పీరియన్స్ లేనితోటి ఆ పైపులు కొంటలేరు అనేది ఒకటి. ఇప్పుడు వీరేం చెప్పారంటే సార్ ఇస్తున్నాను సార్, మొన్న మా వాళ్ళు వేసి ప్రభాకర్ మాట్లాడిండు, కిషన్ రెడ్డి మాట్లాడిండు, దాని మీద సమాధానం ఇరిగేషన్ గురించి మాట్లాడిండ్రు, కానీ దానికి సమాధానం ఇచ్చిండు ఆ మంత్రి, దాటేసిండు. ఇప్పుడు నేను సుదీర్ఘమైన సమాధానం ఇచ్చిండు, నేను దానికి సమాధానం కూడా ఇప్పుడే చెప్తా. ప్లీజ్ ఇప్పుడు ఒక్కటి, ఈ 12% తర్వాత ఆ ట్యాక్సులు, ఈ ట్యాక్సులు, సీనరీ ఛార్జెస్ అవన్నీ ఇప్పుడు మొత్తం బిల్ ఏమవుతుందంటే ఆ కాంట్రాక్టర్ పేరు మీద వస్తుంది. అవన్నీ పట్టుకున్న తర్వాతనే వాడు 70% పనిచేసిన కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది మన భారతదేశం పుట్టినప్పుడు మీరు ఒకటి వినండి. ఇవాళ నేను ప్రూవ్ చేస్తా, గతంలో 2004 నుండి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే కొన్ని 100 రెట్ల అవినీతి పెరిగింది. అది నేను ప్రూవ్ చేస్తా. ఒక్క నిమిషం నేను ప్రూవ్ చేస్తాను. సబ్ కాంట్రాక్ట్ దాంట్లో లేనప్పుడే ఈ అగ్రిమెంట్ దొంగతనంగా చేసుకొని ఇవాళ నేను మొత్తం చెప్తున్నాను. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాను, నేను సిబిఐకి ఇచ్చినాను, నేను సివిసికి ఇచ్చినాను, నీతి ఆయోగ్కి ఇచ్చినాను, నేనేం ఒట్టికి కూర్చోలేదు. సార్ ఇప్పుడు చెప్పండి, దానికి వారు చెప్పినటువంటి సబ్ కాంట్రాక్ట్లో 2 విధాలు. ఒకటేమో అఫీషియల్గా సబ్ కాంట్రాక్టర్గా రిజిస్టర్ చేసుకుని డైరెక్ట్గా ఇతనికే సబ్ కాంట్రాక్టర్కి బిల్లు వస్తుంది, అది ఒక ఇది. కానీ ఏ కాంట్రాక్టర్ అయినా కూడా ఒక ఐటమ్ వైజ్గా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకునేటువంటి వెసులుబాటు అందరికీ ఉంటుంది. ఐటమ్ వైజ్గా సబ్ కాంట్రాక్ట్ తవ్వడానికి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చుకోవచ్చు, పైప్ వేయడానికి ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఫిట్టింగ్స్ చేయడానికి ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చుకోవచ్చు. అది ఆ సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వడానికి లేదు అనేది ఉండదు క్లాజ్లో. అయితే సంగప్ప గారు, సబ్ కాంట్రాక్ట్ అనే దాన్ని లేదు. నువ్వు లేనప్పుడు నువ్వు వేరే వానికి ఇచ్చడానికి వీలు లేదు. నువ్వు ఇప్పుడు సార్ నేను చెప్తున్నా సార్, దాంట్లో మీరు కండిషన్ చూడండి ఏమున్నాయో. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు వీలు లేదు.
వీటి తప్పుడు అంటే వేరే వన్కి ఇల్లీగల్గా నువ్వు కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం Subcontract అంటే కాదండి. అది నేరం, అది నేరం, అది చట్టరీత్యా ఆయన కాంట్రాక్ట్ రద్దు చేయొచ్చు. కాదు, Right, okay. సబ్ కాంట్రాక్ట్ అంటే మామూలుగా నేను అనేది అదే చెప్తున్నాను ఇక్కడ ఒక చిన్న పదానికి వచ్చి మళ్ళీ అటువంటప్పుడు పదానికి వచ్చేటువంటి తేడా. ఒక్క నిమిషం మీరు- అటువంటప్పుడు చెప్పేది వినలేదు మీరు, ఏం చెప్తారు? అటువంటప్పుడు ఏం చేయాలంటే ఆరోపణ చేశారని చెప్పాలా? నేను చెప్పకపోతే అటువంటి అప్పుడు అంటే ఏమన్నట్టు నేను ఒక్క చెప్పినా తెలియదు. నిమిషం నేను ఏం చెప్తున్నా తెలియదు. ఒక్క అటువంటి అప్పుడు మీరు అంటే పెద్ద ఏమన్నా? ఆరోపణ చేశారు, ఆయన చెప్పనీయాలి. దీనికి కూడా సమాధానం చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఇప్పుడు నువ్వు -0.2కు తీసుకొని నువ్వు 30%కు తక్కువిస్తే వేరే తోటి నీవు కొన్ని అర్హతలు పెట్టినారు కదా, వీడు అర్హత ఉన్నోడే చేయాలని చెప్పి నిబంధనలు పెట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టులు పెట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి అవే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తే 30%కు సంతోషంగా ప్రభుత్వానికి మిగిలిస్తాడు కదా ఆ కాంట్రాక్టర్. మీరు ఆగండి. ఇప్పుడు అక్కడ ఒక పర్టికులర్ ఇదిలో కాంట్రాక్ట్లో ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు పైపులకు సంబంధించి ఇప్పుడు మొదటిసారి వచ్చింది కదా, అది ఎన్నో సంవత్సరాలుగా గత వారు ఉన్నప్పుడు కానీ ఇంకో ఉన్నప్పుడు కానీ ఎప్పుడున్నా కూడా పైప్స్కి సంబంధించినటువంటి పైప్ కంపెనీలకు వాళ్ళకే చేయాలనేటువంటి నిబంధన మొదటి నుంచి వస్తున్నటువంటిది. అది ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది కాదు, అది ఎప్పటి నుంచో కూడా పైప్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కే ఇస్తున్నటువంటి ఇది, అది ఎప్పటి నుంచో ఉన్న నిబంధన. అది దాని ప్రకారంగానే వెళ్ళటం జరిగింది. ఇక్కడ నేననేది ఏంటంటే అసలు సబ్ కాంట్రాక్ట్ అనేటువంటి వ్యవస్థనే ఉండడం లేదు అనేటువంటిది కాదు. సబ్ కాంట్రాక్ట్ అంటేనేమో రిజిస్టర్డ్ సబ్ కాంట్రాక్ట్ ప్లస్ ఐటమ్ రేట్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్టర్ ఇంకా వేరే పనులు చేయించుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి టెండర్లో లేదు వీలుంటది. అటువంటి ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ లేకుండా ఉండడానికి లేదనేది ఎక్కడ ఉండదు. సాంకేతిక విషయాలు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ కొద్దిగా ప్రజలకు కూడా ఎవరికి అర్థం కావాలి. ఉంటే ఉండొచ్చు కానీ ఇవాళ కాంట్రాక్ట్ తీసుకున్న దానికి 0.5కి తీసుకొని లేకపోతే 0.1కి తీసుకొని దాన్ని ఒకేసారి 30-35% తక్కువగా పనులు చేపిస్తే ఐటమ్లే ఏ ఐటమ్లే యావరేజ్ తీసుకున్నా 25-30 కంటే తక్కువ లేకుండా ఇవ్వటం అంటే మీరు ప్రభుత్వాన్ని మోసం చేయటం అంటే మీరు ప్రజలు మోసం చేసే కార్యక్రమం ప్రభుత్వం అంటే ప్రజాధనాన్ని ఒక ట్రస్టీ లాగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇదంతా కంపెనీ వాళ్ళు కాంట్రాక్టర్లు దోచుకొని తినడానికి మీరు ట్రస్టీ లాగా ఉండాల్సిన అవసరం లేదు. ట్రస్టీ అంటే ప్రజల తరపున నిలబడి పని చేయాలి. ఇక్కడ రవి గారు ఎంత గొంతు చించుకుని చెప్పినా కూడా మీరు మాట్లాడితే గొంతు తీసుకోవడం అంటే మీరు మళ్ళీ దాన్ని అవమానపరిచినట్టుంది. గొంతు ఒక పక్కన తింటున్నారు, ఇంకో పక్కన అవమానపడుతున్నారు. గొంతు తింటడం అంటే ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఏమైపోయిందనంటే అది మనం తిని 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 ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇట్లా కూడా జరగట్లేదు అనేటువంటిది ఒకటి. రెండోది మనకి ఇంకో మళ్ళీ అవకాశం కూడా కనబడతలేదు. ఇది ఒకటి కనబడుతుంది, ఆరోపణలో అక్కసు కనబడుతుంది తప్పితే సబ్జెక్ట్ కనబడట్లేదు. ధన్యవాదాలు. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.